ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేటట్టుగాను పంజాబీ స్టైల్లోనే నేను క్యాబేజీ పరోటా చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1.5 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి కలపడానికి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని అది చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఈ ఆయిల్‌ని ఈ పిండికి కోట్ చేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇలా చేసుకోవటం వల్ల మన క్యాబేజీ పరోటాలు అనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 2 చిన్న క్యాబేజీలు. వీటిని చాలా ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. ఎంత ఫైన్‌గా చాప్ చేసుకుంటే మన పరోటా చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు రాదనమాట. ఇన్ కేస్ మనం అంత ఫైన్‌గా చాప్ చేసుకోలేమనుకోండి, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని 4 to 5 పల్స్ ఇచ్చుకోండి. అప్పుడు ఇది చాలా ఫైన్‌గా చాప్ అయిపోతుందనమాట. నేనైతే అలాగే చేసుకున్నానండి. అలా చేసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఎంత ఫైన్‌గా చాప్ అయిపోయిందో. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఇంగువ, ఫైన్‌గా చాప్ చేసినటువంటి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, ఫైన్‌గా చాప్ చేసుకున్నటువంటి శుభ్రం చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఫైన్‌గా చాప్ చేసుకున్నటువంటి 1 గ్రీన్ చిల్లీ, ఫైన్‌గా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, గ్రేట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ క్యారెట్ను కూడా వేసుకొని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ తురుమును కూడా వేసుకొని దీనిలోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలి. అయితే ఇక్కడ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎక్కడా మాడిపోకుండా కదుగుతూ వేపుకోవాలండి. మరీ ఎక్కువగా వేపుకోనవసరం లేదనమాట. జస్ట్ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఈ రుచికి అనుగుణంగా కారం, ఈ రుచికి అనుగుణంగా ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి మనం రెడీ చేసుకున్నటువంటి స్టఫింగ్ని వేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మీకు నచ్చినటువంటి సైజులోని ఈ స్టఫింగ్ని ఉండలా చేసుకోవాలండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట. వీటికైతే నాకు ఇక్కడ 10 ఉండలు వచ్చాయి. వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి ఉంది కదండి, దానిలోని కొంచెం పిండిని తీసుకుని ఒక బాల్లా చేసుకుంటున్నాను. చపాతీ పీట మీద కొంచెం గోధుమ పిండిని వేసుకొని మనం ముందుగా తీసుకున్నటువంటి గోధుమ పిండి ముద్దను కూడా పెట్టుకుని చిన్న సైజ్ చపాతీగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి క్యాబేజీ స్టఫింగ్ బాల్ ఉంది కదా, అది కూడా దీని మీద పెట్టుకొని స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా గోధుమ పిండితో పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం గోధుమ పిండిని వేసుకొని నెమ్మదిగాను మనం పరోటా లాగా చేసుకోవాలండి. మరీ స్పీడ్గా చేసుకుంటే స్టఫింగ్ అన్నది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మందం చూపిస్తున్నాను చూడండి, ఈ మందంలో ఈ పరోటా అన్నది ఉండాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పరోటాని వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 నిమిషాలు అటు ఇటు బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత దీని చుట్టూరుగానే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలన్నమాట. పంజాబీస్ ఎక్కువగానే నెయ్యితోనే కాల్చుకుంటారండి. ఇక్కడ నేను నెయ్యితోనే వేసి బాగా కాలుస్తున్నాను. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. రెడీ అయినటువంటి పంజాబీ స్టైల్ క్యాబేజీ పరోటాని రైతాతోని అండ్ ఆనియన్స్తో పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇంకెందుకండి, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.